జన్మనిచ్చిన ఊరిపై ఉన్న మమకారం ఆయనను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. సొంత ఊరికి ఏదన్నా చెయ్యాలన్న ఆయన తపన, ఆలోచన ఆ ఊరి ముఖచిత్రాన్ని మార్చివేసింది. ఆయనే ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ బండారు శ్యామ్‌కుమార్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని చిన్న పల్లెటూరు సింగలూరు ఆయన స్వగ్రామం. వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ సింగలూరుని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి. కొండలరావు సింగలూరు అభివృద్ధిని స్వయంగా పరిశీలించారు. గ్రామాభివృద్ధికి డాక్టర్ శ్యామ్ కుమార్ చేసిన కృషి, ప్రణాళికలు, ఆదర్శ గ్రామ విశేషాలను ముఖాముఖి నిర్వహించి తెలుసుకున్నారు. గ్రామంలో గత 11 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న నిర్విరామ కృషికి సంబంధించిన విషయాలను రాబట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు 54 కిలోమీటర్ల జిల్లాలో ఉంది ఈ సింగలూరు గ్రామం. అక్కడి ప్రజలకు అరాకొర సదుపాయాలతో అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. గుడ్లవల్లేరు నుంచి 2 కిలోమీటర్ల దూరమే అయినా సింగలూరుకు సరైన రవాణా సదుపాయం లేక గ్రామస్తులు పలు సమస్యలు ఎదుర్కొన్నారు. విద్య, వైద్య సదుపాయాలు లేక స్వచ్ఛతకు దూరంగా ఉన్న గ్రామాన్ని డాక్టర్ శ్యామ్ కుమార్ ఆలోచనతో, సంకల్ప బలంతో గ్రామ రూపురేఖల్ని పూర్తిగా మార్చేశారు. హైదరాబాద్లో సొంత కార్పొరేట్ దంత వైద్యశాల నిర్వహిస్తున్న ఆయన సొంత ఊరైన సింగలూరు గ్రామ దయనీయ స్థితిని బంధువుల ద్వారా తెలుసుకుని ఆవేదన చెందారు. పల్లెటూళ్లే ప్రగతికి పట్టుకొమ్మలన్న బాపూజీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని హుటాహుటిన గ్రామానికి తరలివచ్చి స్థానికులకు కావాల్సిన నిత్యావసరాలను అందించారు. సింగలూరు గ్రామ పరిస్థితిని అర్థం చేసుకున్న ఆయన గ్రామాభివృద్ధితో పాటు స్థానికుల అభివృద్ధి అనివార్యంగా భావించి వివిధ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొదట ఈ గ్రామాన్ని ప్రపంచంతో అనుసంధానం చేయడం ద్వారా అభివృద్ధి చేయవచ్చని భావించి స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి 50 లక్షలు మంజూరు చేయించుకుని గుడ్లవల్లేరు మండల కేంద్రానికి రహదారి వేశారు. మట్టితో, దుమ్ముతో నిండుకున్న రోడ్డును తార్ రోడ్డుగా మార్చారు. 25 లక్షల రూపాయల వ్యయంతో 9 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి అందులో తన తల్లిదండ్రుల పేరుతో 3 అంతస్తుల సామాజిక భవనాన్ని నిర్మించారు. ఇందులో ఒక గ్రంథాలయం, ఉచిత ఆసుపత్రి, ఓపెన్ థియేటర్ వంటివి ఏర్పాటు చేసి ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నారు. డాక్టర్ శ్యామ్ కుమార్ నిర్వహించే వివిధ రకాల సేవా కార్యక్రమాలలో ఆయన సతీమణి సరస్వతి నిరంతరం సహకారం అందిస్తూ సింగలూరు గ్రామ అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చే సమయంలో పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందేమోనని ఆందోళన పడ్డా ఆయన సేవా సంకల్పానికి తలొగ్గి ఆయన వెంటే నడిచానని భార్య సరస్వతి అంటున్నారు. సింగలూరు అంటే ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక మారుమూల, ఒక చిన్న 500 జనాభాతో ఉన్న ఒక గ్రామం. కొన్ని మంచి కార్యక్రమాలు పాదుకొల్పి గ్రామస్తులందరినీ ఒకటి చేసి ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి సుమారుగా ఒక ఆదర్శ గ్రామంగా ఈ రోజుల్లో తీసుకురావటం అనేది కత్తి మీద సాము అని చెప్పడానికి నాకు ఏమాత్రం సందేహం లేదు. మరీ ముఖ్యంగా గ్రామాల పరిస్థితి మనం చూసాం. గ్రామాలని ఒక త్రాటికి పరిధిలో తీసుకురావటం ఒక సాహసోపేతమైన చర్య. దానిలో భాగంగా హైదరాబాదులో ఒక కీలకమైన కార్పొరేట్ ఆసుపత్రిని నడుపుతూ ఈ గ్రామానికి తరలి వచ్చి కుటుంబ సమేతంగా సరస్వతి గారితో కలిసి డాక్టర్ బండారు శ్యామ్ కుమార్ గారు ఈ కార్యక్రమాల్ని నిర్వహించడమే కాకుండా మహిళాభ్యున్నతి కోసం, అదేవిధంగా పురుషులు ఇక్కడ మద్యపానానికి, గుట్కాకి, త్రాగుడు అలవాట్లకి దూరంగా ఉండేటట్టు చేస్తూ వారిని ముందుకు నడిపిస్తున్న ఒక ఆదర్శపూరిత చరిత్రని మనం ఇక్కడ చూస్తున్నాం. డాక్టర్ శ్యామ్ కుమార్ గారు, ఈ గ్రామాన్ని మీరు ఈ రకంగా అభివృద్ధి చేయడానికి, ఒక త్రాటిపైకి తీసుకురావడానికి మీకు కారణభూతమైన కారణం ఏంటి? ఏ అంశాలు మిమ్మల్ని ఇలా హైదరాబాద్ నుంచి విశ్వనగరంగా పేరులోకి వస్తున్న అక్కడ మీ చాలా కీలకమైన ప్రాక్టీస్ని వదిలేసి ఇలా గ్రామం వైపు, అది కూడా మారుమూల గ్రామం వైపు తరలి రావడానికి కారణం ఏంటి? ఈ గ్రామాన్ని ఇలా అభివృద్ధి చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన సంఘటనలు ఏంటి? నేను స్వతహాగా దంత వైద్యుడినండి. బీడీఎస్, ఎండిఎస్ అంతా కూడా హైదరాబాద్లోని ఉస్మానియాలో గవర్నమెంట్ డెంటల్ కాలేజీలో
పూర్తి చేసుకున్న తర్వాత మిత్రులందరి కోరిక మేరకు హైదరాబాద్లో ఉన్న స్నేహితుల కోరిక మేరకు హైదరాబాద్లోనే ప్రాక్టీస్ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత అది అంచెలంచెలుగా ఒక చక్కటి హాస్పిటల్ రూపాంతరం చెంది అద్భుతంగా ప్రాక్టీస్ జరుగుతున్న సందర్భంలో 2006 సంవత్సరం నవంబర్ నెలలో ఓగ్ని తుఫాన్ వచ్చి ఈ గుడ్లవల్లేరు మండలంలో ఉన్నటువంటి సింగళూరు గ్రామాన్ని అతలాకుతలం చేయటం జరిగింది. ఈ సింగళూరు గ్రామానికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే, నాకు ఈ సింగళూరు గ్రామం అమ్మ పుట్టినిల్లు. అమ్మమ్మ గారి ఊరు కావడం చేత చిన్నప్పటి నుంచి వేసవి సెలవులన్నీ కూడా ఈ సింగళూరు గ్రామంలోనే నేను గడపటం జరుగుతుండేది. ఈ గ్రామ వాసుల నైజం, ఈ గ్రామస్తుల తీరుతెన్నులు అవన్నీ కూడా మొదటి నుంచి తెలిసిన వాడిని కాబట్టి, అలాంటి సందర్భంలో నేను ఎంతో సౌకర్యవంతమైన జీవితంతో హైదరాబాద్లో ఉంటున్నప్పుడు వీళ్ళు ఇక్కట్లు పాలవుతున్నప్పుడు నేను మనసు చెలించిన వాడిని అయ్యాను. అప్పుడు సమాచారం తెలుసుకున్న తర్వాత ఛాతీ లోతు నీళ్లు ఉన్నాయి, రావటానికి అవకాశం లేదు డాక్టర్ గారు అని చెప్పి మా గ్రామస్తులు చెప్పిన దాని మీదట 10 రోజులకి నేను, మా శ్రీమతి సరస్వతి కూడా చాలా లోతైన నీళ్ళలో, మోకాళ్ళ లోతు నీళ్ళలో అప్పటికీ వచ్చినప్పుడు అక్కడ హైదరాబాద్లో ఉండగానే ప్రస్తుతం అవసరం ఏంటి, ఇమ్మీడియట్గా అత్యవసరమైన ఏం కావాలి అని అడిగితే గ్రామస్తులు, మేము రైతువారి కుటుంబాలైనప్పటికీ కూడా బియ్యం తడిచిపోయినాయి కాబట్టి వండుకోవటానికి బియ్యం లేవు అన్నప్పుడు గుడివాడ వచ్చి ఇంటింటికి ఒక 20 కిలోల బియ్యం, యూటెన్సిల్స్, గ్లాసు, ప్లేటు అట్లా కొని ఇక్కడికి వచ్చి అందజేయటం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చి అందజేయటానికి కూడా కూర్చొని మాట్లాడుకోవటానికి కూడా ఒక ప్రాంతం, ఒక ప్లేస్ లేదు. అప్పుడు అనిపించింది నేను కూడా ఇలాంటి నేపథ్యం, ఈ గ్రామ స్థాయి నుంచి నేపథ్యంలోనే నుంచే వచ్చిన వాడిని కాబట్టి, మరీ ముఖ్యంగా ఈ గ్రామం చేనేతకు పుట్టినూరు, పెట్టింది పేరు అన్నమాట. ఒకప్పుడు స్వతంత్ర పూర్వమే 1935లోనే ఇక్కడ అద్భుతంగా చేనేత సహకార సంస్థ నిర్వహించబడేది. అంత చరిత్ర కలిగినటువంటి ఊరు ఇవాళ తుఫాను వస్తే మునిగిపోతే పట్టించుకున్న నాదుడు లేని స్థితికి రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ ఇటువైపు కనీసం కన్నెత్తైనా చూడని పరిస్థితి వచ్చినప్పుడు మన గ్రామాలని మనమే ఉద్ధరించుకోవాలి అనే కాన్సెప్ట్తో బ్యాక్ టు ద విలేజెస్ అన్న ఆలోచనతో ఈ నేపథ్యం నుంచి వచ్చిన వాడిని కాబట్టి, వారి ఇక్కట్లు స్థితిగతులు తెలిసిన వాడిని కాబట్టి నేను చేయగలిగింది ఏంటి అనేది ఆలోచించి సత్వర సహాయంగా వారికి కావాల్సినటువంటి బియ్యం, యూటెన్సిల్స్, నిత్యావసర సరుకులు అందజేసిన తర్వాత కూర్చొని కనీసం గ్రామాభివృద్ధి గురించి మాట్లాడుకోవడానికి చోటు కావాలి కాబట్టి గ్రామం మధ్యలో ఒక చోటు కొనడం జరిగింది. 2006 డిసెంబర్లో 2007 జూన్ నాటికి, అంటే 6 నెలలకి ఒక ఫ్లోర్ వేసేసి ఇక్కడ అమ్మ నాన్న పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడం జరిగిందనమాట. చాలామంది ఇళ్లలో అప్పుడు టీవీలు కూడా ఉండేవి కాదండి. అప్పుడు 29 నుంచి కలర్ టీవీ ఒకటి పెట్టి ఒక కుటుంబానికి దీని నిర్వహణ బాధ్యత అప్పచెప్పి. అయితే మీరు ఇనీషియల్ స్టేజ్ అంటే మొదటిగా ఈ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం ఒకటి, ఒక స్థానాన్ని ఏర్పాటు చేయడానికి గ్రామస్తుల నుంచి స్పందన ఎలా ఉంది? ప్రతిస్పందన వాళ్ళు యాక్సెప్ట్ చేశారా, ఆమోదించారా? గ్రామస్తులు అందరూ కూడా, బహుశా నేను చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తిని కావటం వలన ఇందులో నా స్వార్థ చింతన ఏమీ లేదు. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఏంటి అనేది వీళ్ళందరికీ తెలుసు కాబట్టి. సో నాకు దాదాపు పురిటిగడ్డ సింగళూరు కాబట్టి వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేశారు మొదట. తర్వాత కొన్ని ఒడిదుడుకులు సుమారుగా ఒక 3-4 సంవత్సరాలు వాళ్ళ పైకి యాక్సెప్ట్ చేశారు, కానీ మనసులో మాత్రం ఈయన ఎందుకు వచ్చాడు, అంతకడ సంపాదన వదులుకుని, భవిష్యత్తులో ఈయన కార్యాచరణ ఏంటి, ఏదైనా రాజకీయ ఆలోచనలు ఏమైనా ఈయనకు ఉన్నాయా, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అన్న ఆలోచనలు వెనక నుంచి గుసగుసలుగా వినపడుతుండేవి నాకు. డాక్టర్ శ్యామ్ కుమార్ ఆయన ప్రస్థానానికి సంబంధించిన కొన్ని విషయాల్ని ఇప్పటికే తెలియజేస్తూ వచ్చారు. అయితే ఈ సందర్భంగా వారి సహధర్మచారిణి ఆమె కూడా ఈ కుగ్రామ యజ్ఞంలో పూర్తిగా భాగస్వామి అవటమే కాకుండా వారి అభివృద్ధిలో భాగమై, ఈయనకి భాగస్వామై, ఈ 2 అంశాలని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళటం అనేది మనం మరో విజయగాథగా ఈ మధ్యనే మనం జరుపుకున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆశించిన
ఫలితాన్ని ఈ గ్రామంలో ఆమె చూపిస్తున్నారు అని చెప్పడానికి వారి ద్వారానే మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సరస్వతి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. మీరు మరి డాక్టర్ గారు అయితే అక్కడి నుంచి వచ్చేసి ఈ గ్రామంలో వరదల సమయంలో కాలు పెట్టారు. ఆ కాలు పెట్టిన తర్వాత వెనుదిరగకుండా ఇక్కడ గ్రామంలో మమేకమై దగ్గర దగ్గర సుమారు 19 సంవత్సరాలు మించిన కష్టం ఇక్కడ కనిపిస్తుంది. ఆ కష్ట ఫలితం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మొదట్లో ఓగ్ని తుఫాన్ వచ్చిన టైంలో మా పెద్ద పాప 10వ తరగతి చదువుతుందండి. ఆ టైంలో షిఫ్ట్ అవ్వాలంటే నేను కొంచెం ఆలోచించాను. మా వారితోటి అన్నాను, ఎందుకు ఇంకొక 5 ఇయర్స్ అలా అయ్యి పిల్లల చదువులు అయినాక చేయొచ్చు కదా అనే మాట నేను అడగటం జరిగింది. అప్పుడు మా వారు ఒక్కటే చెప్పారు, చాలామంది ఓపిక ఉన్నప్పుడు చేయాలి కానీ ఓపిక అయిపోయిన తర్వాత మనం చేయడానికి ఏమి ఉండదు నేను అనుకుంటున్నాను అన్నప్పుడు ఓకే, తన అభిప్రాయమే కరెక్ట్ అనిపించి మేము వచ్చేసామండి. వచ్చేసిన దగ్గర నుంచి కూడా నాకు మామూలుగానే ఈ విలేజ్ వాతావరణం అంటే నాకు చాలా ఇష్టము. ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. చాలా అభిమానంగా ఆప్యాయతతో ఉండేవాళ్ళు. మా వారి అమ్మమ్మ గారు ఊరు అవడం వల్ల మాకు పెళ్ళైన కొత్తలో కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే ఒక వారం రోజుల పాటు ఈ విలేజ్‌లోనే ఉండటం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళతోటి మంచి సంబంధాలు మాకున్నయి. ఇలా మంచి చేయాలి అనంటే నాకు కూడా ఎలా చేస్తాము? ఏమేమి సమస్యలు ఎదుర్కొంటాము? మొదటి సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ప్రత్యేకమైన పరిస్థితులు ఏమైనా ఈ గ్రామంలో ఎదురయ్యాయా? లేదండి. అన్నీ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఏది కూడా నాకు నేను ఎదుర్కోలేనేమో, మేము ఎదుర్కోలేమేమో, మేము వెళ్ళిపోవాలేమో అట్లా ఏమీ లేదండి. అంతా కూడా పాజిటివ్‌గానే రెస్పాన్స్ ఉందండి. ఇక్కడ ఉన్న మనుషులు కూడా మాకు బంధువుల్లాగానే ప్రవర్తించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి ఈ గ్రామంలో మీరేమన్నా కార్యక్రమం నిర్వహించారా? ఏమన్నా ఉంటే చెప్పండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాం. మహిళలందరూ జరుపుకుంటుంటాము. కాకపోతే ప్రతి సంవత్సరం జరుపుకోవట్లేదు కానీ మేము వీలైనప్పుడల్లా అందరం కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వివేకానంద జయంతి ముఖ్యంగా జరుపుకుంటామండి. డాక్టర్ శ్యామ్ కుమార్, మీరు చెప్పండి. ఇంతకుముందు ఈ గ్రామంలో మీరు మొదటిగా ఏ రకంగా ప్రవేశించారు? ఆనాడు మీరు చూసిన సంఘటనలు మీరు ప్రస్తావిస్తున్నారు. దానికి సంబంధించి కాలక్రమంలో మొదట్లో ఈతిబాతలు అంటాం, ఒక 3, 4, 5 సంవత్సరాలు మీరు తప్పనిసరిగా కొన్ని కష్టాలని ఎదుర్కొని ఉంటారు. అయితే మీరు ఆ కష్టాలని కష్టాలుగా కాకుండా ఇష్టంగా మలుచుకుని ఈ గ్రామాభివృద్ధికి ఆ కష్టాలని ఒక చక్రాలుగా రూపొందించి ముందుకు తీసుకెళ్లిన సంఘటనలు చాలా ఉన్నాయి. ముందుకు తీసుకువెళ్ళిన అంశాలు చాలా ఉన్నాయి. అవి వివరించండి. నేను చిన్నప్పటి నుంచి కూడా సమాజం గురించి కొన్ని ఆలోచనలతో పెరిగిన వాడినండి. సమాజం నుంచి కూడా కొన్ని సేవలు అందుకున్నవాడిని. తల్లిదండ్రుల కుటుంబం నుంచి, తోబుట్టువుల నుంచి, నేను చదివినటువంటి విద్యా సంస్థల నుంచి. కాబట్టి సమాజానికి మనం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నేను ఎక్కువగా ఫీల్ అవుతుండేవాడిని. తిరిగి ఇవ్వాలి అంటే ప్రధానంగా మన కాళ్ళ మీద మనం నిలబడే స్థాయికి రావాలి అనేది ప్రధానమైన అంశం. నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత సుమారుగా ఒక 18-20 సంవత్సరాలకి ఇక్కడ ఈ సమస్య రావడంతో అప్పుడు నేను యూటర్న్ తీసుకుని విలేజ్ మీద దృష్టి పెట్టి చేయటం జరిగింది. అప్పుడు గ్రామస్తులందరూ స్వాగతించారు, బాగానే ఉంది. కానీ కొన్ని సమస్యలు ఎట్లా వచ్చినాయి అంటే, ఎలక్షన్స్ అప్పుడు డాక్టర్ గారు ఎటు ఉంటారు అనేది. సో ఎలక్షన్స్ అప్పుడు డాక్టర్ గారు ఎటు ఉంటారు అనేటప్పటికి చాలామంది స్థానిక రాజకీయ నాయకులు కూడా వాళ్ళ మనుషులను పంపించేవాళ్ళండి. పంపించి డాక్టర్ గారు మా పార్టీలోకి రండి, మా పార్టీలో ఉంటే ఒక వ్యవస్థాగతమైన ఒక ఆర్గనైజేషనల్ సపోర్ట్ ఉంటుంది, మీరు ఎక్కువ సేవ చేయొచ్చు అన్న కాన్సెప్ట్తో వివిధ పార్టీల వాళ్ళు వచ్చారు. నేను ఒకటే చెప్పేవాడిని అనమాట. సో నాకు సమాజం గురించి కొంచెం అవగాహన ఉందండి. నా అవగాహనలో ఒక పార్టీలో ఉన్నట్టయితే గ్రామం రెండుగా చీలుతుంది. కాబట్టి నేను ఎంచుకున్నది గ్రామం అంతా ఏకతాటి మీద వచ్చి మహాత్మా గాంధీ గారు కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని నేను చూడాలనుకుంటున్నాను మా ఊర్లో. సో ఆ దిశగా ప్రయాణం చేయాలంటే నాకు రాజకీయాలు ప్రధాన ప్రతిబంధకం కాబట్టి దయచేసి నన్ను అందులోకి రావాలని మీరు కోరుకోవద్దు. ఆ రకంగా మీరు విజయం సాధించారా? ఆ రకంగా మీరు గ్రామాన్ని రాజకీయాలకు అతీతంగా నడిపే ప్రయత్నంలో గ్రామం నుంచి మీకు స్పందన పాజిటివ్గా వచ్చిందా? ఏ రకంగా మీరు ఈ గ్రామాన్ని ఈ 19 సంవత్సరాలు ముందుకు తీసుకొస్తూ వచ్చారు?
నా నాటి నుంచి నేటి వరకు కూడా నేను ఒక పార్టీ జెండా పట్టుకోలేదండి. ఒక పార్టీకి ఓటేయమని ఏ వ్యక్తికి మా గ్రామంలో నేను చెప్పలేదండి. ఎలక్షన్ టైంలో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ. వాళ్ళు ఎంచుకున్న, ఎందుకంటే స్థానికంగా నాకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు. వాళ్ళ సమస్యలు వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది. నేను వాళ్ళకి చెప్పే పరిస్థితి, వాళ్ళు నాతో చెప్పించుకునే పరిస్థితి లేదు. అవగాహన గల వ్యక్తులు వీళ్ళు. కాబట్టి గ్రామ స్థాయిలో ఇక్కడ మా ఊర్లో ఏ జెండా కూడా ఎగరదండి. ఏ పార్టీ దిమ్మ ఉండదు. ఏ పార్టీ పోస్టరు, ఏ రాజకీయ బ్యానర్లు ఈ ఊర్లో ఉండవు. ప్రధానంగా ఆ విధంగా ఎడ్యుకేట్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే మనం అభివృద్ధి చెందాలి, మన కుటుంబం అభివృద్ధి చెందాలి, మన గ్రామం అభివృద్ధి చెందాలి అన్న కాన్సెప్ట్‌తో. అంటే మీరు చెప్పినట్టుగా ఇక్కడ మీ సంస్థ ఎజెండా మాత్రం ఉంది. మిగతా జెండాలు లేవు అంటారా? అంతే అండి. మా సంస్థ ఏజెండా విగ్రహాలు చాలా ఊర్లు వెళ్తున్నట్టయితే మీరు రకరకాల విగ్రహాలు కనపడుతుంటాయి. మా ఊర్లో ఒకే విగ్రహం కనపడుతుంది. నేను స్ఫూర్తి పొందినటువంటి, స్ఫూర్తి ప్రదాతలకే స్ఫూర్తి అయినటువంటి స్వామి వివేకానంద విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కూడా ఈ గ్రామ స్థాయిల్లో కూడా ఆ వైబ్రేషన్స్ ప్రసరించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ స్థాపించడం జరిగిందండి. ముఖ్యంగా మీరు గ్రామంలో ఒకవైపును కుట్టు కేంద్రం, మరోవైపు సురక్షిత మంచినీరు అందించడం గ్రామానికి. ఈ రెండు కూడా చాలా కీలకమైన అంశాలు బేసిక్గా. మరోవైపు ఆ, చదువు అనేది విజ్ఞానాన్ని వెల్లివిరిసే ఒక కీలకమైన అంశం. దానికి సంబంధించి మీరు గ్రామంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు, రీడింగ్ రూమ్ లాంటిది. అదేవిధంగా ఈ కేంద్రంలో కూడా ఒక లైబ్రరీ, గ్రంథాలయం ఉంది. దీనికి ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి, యువత నుంచి స్పందన ఎలా ఉంది అని మీరు చెప్తారు? రీడింగ్ రూమ్ గతంలో నేను ఇక్కడ 2006లో వచ్చే టైంకి ఇక్కడ ఈ ఊరికి న్యూస్ పేపర్ కూడా వచ్చేది కాదండి. సో న్యూస్ పేపర్ రావడం ఒకటి క్రియేట్ చేసాం. తర్వాత న్యూస్ పేపర్ కూర్చొని చదువుకోవటానికి ఒక చోటు అంటూ లేదు కాబట్టి భారత్ వికాస్ పరిషత్ వాళ్ళ సహకారంతో, అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో, సన్నిహిత స్నేహితుల సహకారంతో న్యూస్ పేపర్ రీడింగ్ రూమ్ పక్కా నిర్మాణం, ఆర్సీసీ నిర్మాణం చేసాం. ఒక 100 సంవత్సరాలు పటిష్టంగా ఉండేటట్టు ఇవాళ న్యూస్ పేపర్ వస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ నుంచి మాట్లాడుతున్నటువంటి ఈ గ్రంథాలయంలో దాదాపు 30 సంవత్సరాల జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పుస్తక ప్రదర్శనలకు వెళ్ళి తెచ్చినటువంటి అరుదైన పుస్తకాలు, వేదాల్లో చతుర్వేదాలు ఉంటాయి. ఎన్సైక్లోపీడియాలు, అమెరికన్ ఎన్సైక్లోపీడియా ఇక్కడ ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి చిన్న వయసు నుంచి చివరి స్థితి వరకు చదువుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలన్నీ కూడా ఇక్కడ సేకరించి ఉన్నాయి. సుమారు ఈ గ్రంథాలు మీరు బుక్ లవర్గా, పుస్తక ప్రియుడిగా చాలా బుక్ ప్రదర్శనలకు వెళ్తూ ఉంటారు. సుమారు ఎన్ని గ్రంథాలను మీరు సేకరించుంటారు ఇక్కడ సుమారుగా? ఇక్కడ సుమారుగా 3000 గ్రంథాలు ఉంటాయండి మా గ్రంథాలయంలో. అదేవిధంగా మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు ఎవరికి ప్రారంభించిన దశలో సుమారుగా 15 సంవత్సరాల క్రితమే ప్రపంచ పుస్తక దినోత్సవం అనేది నిర్వహించడం అనేది మా సింగళూరు గ్రామంలోనే మొట్టమొదటిగా చేసామండి. అవి కొనసాగిస్తున్నాము. కొన్ని సందర్భాల్లో భారీ స్థాయిలో బుక్ ఎగ్జిబిషన్స్ కూడా మా ఊర్లోనే నిర్వహించడం జరిగింది. పబ్లిషర్స్ చాలామంది వచ్చి ఇక్కడ బుక్ స్టాల్స్ పెట్టడం, నిర్వహించడం జరిగింది. అంటే పుస్తక ప్రదర్శనలు అనేవి మహానగరాలు, పట్టణాలకి పరిమితం కాకుండా గ్రామ స్థాయిలో కూడా పుస్తకాలు జాతరలలాగా జరగాలి అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. డాక్టర్ శ్యామ్ కుమార్, సరస్వతి దంపతులు సింగళూరు గ్రామంలో భాగ్య విధాత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తరాకుల కుట్టు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ట్రస్ట్ సభ్యులు సరస్వతి దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతితో మాట్లాడుతూ సింగళూరు హోమ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ షీ అని పిలువబడే ఈ కేంద్రం ద్వారా నాణ్యమైన విస్తరాకులు తయారు చేసి విజయవాడతో పాటు సమీప ప్రాంతాలకు అందిస్తున్నామన్నారు. సింగళూరు విస్తరాకుగా పేరుగాంచిన వీటి తయారీలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారని, ఇక్కడ ఆర్జించిన ఆదాయం ద్వారా మహిళలు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకుంటూ తమ కుటుంబాలకు కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నారని సరస్వతి పేర్కొన్నారు. ఇది ఒక సక్సెస్ స్టోరీ, ఒక విజయగాథగా మనం సింగళూరు విస్తరాకులు అనే స్థాయికి చేరిందంటే ఇది ఒక తప్పనిసరిగా ఒక విజయగాథగా మనం చెప్పక తప్పదు. దానికి సంబంధించి ఈ సంస్థ ఇలా ముందుకెళ్తూ చిన్న తరహా పరిశ్రమల పరిధిలో ప్రభుత్వ సహకారం ఏమైనా మీకుందా? ఏమైనా ఉంటే చెప్పండి. ఎంఎస్ఎంఈ పరిధిలోనే మేము చేస్తూ ఉన్నామండి. ఎంఎస్ఎంఈ అప్లై చేసాము. అది ఎంఎస్ఎంఈ ద్వారానే మేము ముందుకెళ్తున్నామండి. దీనికి ఏమైనా పేరు పెట్టారా విస్తరాకుల పరిశ్రమకు సంబంధించి? షీ అండి, సింగళూరు హోమ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ షీ పరిధిలోకి తీసుకొచ్చాము. ఈ మధ్యనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా జరిగింది. మహిళలు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ, ఒక మహిళ ఉదాహరణకి నేను మాట్లాడాను, రోజుకి సుమారు 400 ఆకులు విస్తరణని తయారు చేస్తాను అని చెప్పారు. ఆ 400 ఆకులు తయారు చేయడం అనేది ఆ ఫిగర్ కొంచెం పెద్దదే. దానికి సంబంధించి దాని మీద వచ్చే ఆదాయం
వారు ముందుకెళ్ళడానికి వాళ్ళ కుటుంబానికి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? నేను అదే చెప్తున్నానండి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క మహిళ మొదటి మేము 10 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు ఒక 20 ఆకులు కుట్టడానికి ఎంతో కష్టపడే స్థితి నుంచి ఈ రోజున 400 ఆకులు కుట్టగలుగుతున్నారు అంటే వాళ్ళ కష్టార్జితం అండి. వాళ్ళు 400 ఆకులు కుట్టగలగడం వాళ్ళు అంకిత భావంతో పనిచేస్తారండి. ఇక్కడ ప్రతి మహిళ కూడా చాలా అంకిత భావంతోటి చాలా గ్రేడింగ్ చేయాలి. ఇది గ్రేడింగ్ చేయాలి. ఇది గ్రేడింగ్ చేయాలండి. ఇది గ్రేడింగ్ చేసి అంతా కూడా క్వాలిటీ పరిధిలో నేను చెప్పేదేంటంటే వీళ్ళు వాళ్ళ ఇంటిని చూసుకుంటూ, వాళ్ళ ఇంటిలో పిల్లల్ని చూసుకుంటూ ఉదయం 9 గంటలకొచ్చి, 1 గంటకి మళ్ళీ వెళ్ళి భోజనం చేసి 2 గంటలకొచ్చి 5 గంటల వరకు ఉండి వాళ్ళు అక్కడ న్యాయం చేస్తున్నారు, మాకు ఇక్కడ న్యాయం చేస్తున్నారు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళు స్వయంగా వాళ్ళు ఏది కావాలనుకుంటే బంగారం, డబ్బు ఏది కావాలనుకుంటే అది ఉపయోగించుకుంటున్నారండి. నాణ్యత చెప్పాను కదండి, ఈ ఆకు చాలా ఒక్కోసారి వచ్చే ఆకు మన చేతుల్లో ఉండదండి. ఆకు మనం మంచి ఆకు వస్తుందని అనుకుంటాము. దీనిలో గ్రేడింగ్ చేసే వాళ్ళు కనీసం ఒక 2-3 గ్రేడింగ్ చేస్తారండి. అది చూసి మళ్ళీ అది కుట్టి అంతా కూడా ఇక్కడ నాణ్యతే మెయిన్. మొదటి పార్ట్ నాణ్యతకే ఇస్తామండి. మహిళలే ముఖ్య భూమిక నిర్వహిస్తున్న ఈ విస్తరాకుల కేంద్రం ద్వారా ఉపాధి లభించడమే కాకుండా తమ పిల్లలను చదివించుకోగలుగుతున్నామని అక్కడ పనిచేసే ఉద్యోగులు అంటున్నారు. తమ ఉద్యోగాల్లో రాణిస్తూనే మిగిలిన సమయంలో ఈ సంస్థకు సేవలందిస్తున్నామని తెలిపారు. భాగ్య విధాత చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ శ్యామ్ కుమార్, సరస్వతి వీరిద్దరి ఆధ్వర్యంలో భాగ్య విధాత చారిటబుల్ ట్రస్ట్ సెంగలూరు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ వస్తుంది. దానిలో భాగంగా సెంగలూరులో విస్తర్ల తయారీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో పనిచేస్తున్న మీరు గమనిస్తున్నారు, ఈ రా మెటీరియల్ని సేకరించి చాలా అందమైన విస్తరాకుల్ని రూపొందించి తయారు చేసి వీరు ఇక్కడి నుంచి బయట ప్రాంతాలకి పంపిస్తూ ఉంటారు. దానిలో పనిచేసే చంద్రకళ మనతో ఉన్నారు. చంద్రకళ, చెప్పండి, మీరు ఈ విస్తరణ తయారీలో మీ అనుభవం ఏంటి? మీకు ఈ తయారీలో పాల్గొనడం ద్వారా మీరు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు వివరించండి. మా మేడం గారు, సార్ గారు ఇక్కడికి వచ్చారు, మాకు ఈ కంపెనీ పెట్టించారు. దీనివల్ల మేము పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం. మేము ఇంటికాడ ఉండకుండా మేము పని చేసుకోగలుగుతున్నాం. బాగుంది, మాకు బాగుంది. అంటే ఇంతకుముందు ఈ విస్తరణ తయారీలో మీరు భాగస్వాములు కాకముందు మీరు ఏం చేసేవారు? ఇది చేసిన తర్వాత మీరు ఒక రోజుకి ఎన్ని విస్తరణని మీరు తయారు చేయగలుగుతారు? తద్వారా ఒక రోజులో మీరు ఎంత ఆదాయాన్ని సంపాదించగలుగుతున్నారు? అది మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? మేము అంతకుముందు ఇంటికాడే ఉండేవాళ్ళం. పొలం పనులు ఉంటే వెళ్తాము, నేనైతే ఖాళీగా ఉండేవాళ్ళం. ఈ పని పెట్టిన కాడి నుంచి మాకు బాగుంటుంది. హ్యాపీ. మీరు ఆనందంగా ఉన్నారు ఈ కార్యక్రమం ద్వారా వచ్చే లబ్ధి ద్వారా? ఆనందంగా ఉన్నాం. భాగ్య విధాత చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి మరో కార్మికురాలు స్వయం స్వావలంబన దిశగా విజయం వైపు నడుస్తూ వస్తున్న వరలక్ష్మి మన దగ్గర ఉన్నారు. చెప్పండి, మీరు ఈ సంస్థ ద్వారా విస్తరాకుల తయారీలో మీరు పాల్గొంటున్నారు, తయారు చేస్తున్నారు. ఈ విధంగా మీరు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు? మీరు ఇంతకుముందు మీ పరిస్థితి ఏంటి, ఇప్పుడేంటి తెలియజేయండి. అదివరకు పొలం వెళ్ళేవాళ్ళం అండి. మా డాక్టర్ గారు పెట్టాక మేము ఈ పనికి వస్తున్నాము. అదివరకు పొలం పనులు చేయలేకపోతున్నాం, ఏదైనా పెడితే బాగుండు అనుకునేవాళ్ళం. అట్టాగే మాకు పెట్టారు. దాని గురించి కొంత మేము ఆనందంగా ఉన్నాం. మా పిల్లలకి 10 ఏళ్ళప్పుడు వచ్చామండి. మా పిల్లల చదువులు అయిపోయినాయి. ఇప్పుడు డిగ్రీ ఒక అమ్మాయి చదివింది, పాలిటెక్నిక్ ఒక అమ్మాయి చదివింది. ఒక అమ్మాయికి పెళ్లి చేసాము. కొంత సాయం మేము కూడా మగవాళ్ళకి ఇవ్వగలుగుతున్నాము. రోజు ఇక్కడికి వచ్చి ఈ పని చేసుకుంటూ, ఇంటికాడ పని చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటాం. మా సొంత పనులు వచ్చినప్పుడు మళ్ళీ మేము పనికి వెళ్ళి మా అవి కూడా చేసుకొని మళ్ళీ వచ్చి యథాప్రకారంగా పని చేసుకుంటూ ఉంటాం. ఈ విస్తరణ తయారీలో మీరు భాగస్వాములు అవుతున్నారు, కొంత డబ్బు కూడా మీరు సంపాదించుకోగలుగుతున్నారు. మీకు ఎంతవరకు ఇది ఆనందాన్ని ఇస్తుంది? అదేనండి, మేము ఏదైనా మగవాళ్ళని గబాలను అడక్కోకుండా మేముగా సంపాదించుకొని ఖర్చు పెట్టుకొని పిల్లలకి ఏదైనా కొనిపెట్టాలన్నా చూసుకుంటున్నాం కాబట్టి మాకు ఆనందంగానే ఉంది ఈ పని ఉండటం వల్ల. రోజులో మీ చేతుల మీదుగా ఎన్ని విస్తరణలను మీరు తయారు చేయగలుగుతారు? 350 వరకు కుట్టగలుగుతానండి నేను ఒక్క రోజులో.
గ్రామంలో నిర్మించిన సామాజిక భవనం వివిధ సేవా కార్యక్రమాలకు కేంద్రంగా మారింది. వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేలా చూస్తున్నారు. యువతకు, మహిళలకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి తమ తమ రంగాల్లో నిలదొక్కుకునేందుకు తోడ్పాటునందించడం, సమాజం పట్ల అవగాహన పెంపొందించుకోవడానికి, వ్యక్తిత్వ, సామాజిక వికాసంపై వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖుల సందేశాలు అందించడం వంటి కార్యక్రమాలను డాక్టర్ శ్యామ్ కుమార్ నిర్వహిస్తున్నారు. సంవత్సరం పొడవునా వచ్చే ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతులు పురస్కరించుకుని కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను అన్ని రకాలుగా చైతన్యవంతులను చేసి ప్రోత్సహిస్తున్నారు. శ్యామ్ కుమార్ రాకతో ఊరి ముఖచిత్రమే మారిపోయిందని, సింగళూరును అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు ప్రాంతానికి అతి సమీపంలో గల సింగళూరు గ్రామం ఒకటి. ఎస్ ఆదినారాయణ అధ్యాపకునిగా ఆయన వృత్తిలో ఉంటూ సింగళూరులో జరుగుతున్న ఈ అభివృద్ధి ఆదర్శ గ్రామ కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామి అవుతూ వస్తున్న ఆదినారాయణ మన దగ్గర ఉన్నారు. సింగళూరు గ్రామంలో గుడ్లవల్లేరు గ్రామానికి సంబంధించిన మీరు మీ చెరువులోనే గల ఈ సింగళూరు గ్రామానికి సంబంధించిన వివేకానందుని ఆశయ సాధనలో ఇక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతున్నారు. డాక్టర్ శ్యామ్ కుమార్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ దానికి సంబంధించి ఈ అభివృద్ధి కార్యక్రమాల పరిణామ క్రమానికి సంబంధించి మీరు చూస్తూ వచ్చారు సుమారు 2 దశాబ్దాలుగా. దీనికి సంబంధించి మీ స్పందన, ఈ కార్యక్రమాలకు సంబంధించి ఈ గ్రామ ఆదర్శ గ్రామానికి సంబంధించిన పరిణామ క్రమంలో మీరు చూసిన అంశాలు వివరించండి. నేను ఒక 40 సంవత్సరాల నుంచి గుడ్లవల్లేరు గ్రామంలో స్కూల్ నడుపుతున్నాను. మరి ఈ ఈ సింగళూరు నుంచి మా స్కూల్కి పిల్లలు రావటానికి చాలా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళు అసలు సరైన రోడ్డు మార్గం కానీ ఏమి ఉండేది కాదు. మరి ఇప్పుడు డాక్టర్ శ్యామ్ గారు వచ్చిన తర్వాత ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధి దశలో బ్రహ్మాండంగా, ఈ ఊరికి లేని సౌకర్యం అంటూ లేదు. ఈరోజు ఈ సింగళూరు గ్రామాన్ని సింగపూర్ అని పిలుస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కానీ, ఇతర ఊళ్ళల్లో కానీ, ఎక్కడికైనా రైల్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు ఏ ఊరు వెళ్ళినా గుడ్లవల్లేరా, మీది ఏ ఊరండి అని అడిగినప్పుడు మాది గుడ్లవల్లేరు అంటే, ఏమండి సింగళూరు అనే గ్రామం ఉందంట మీ ఊరి దగ్గర, మేము చూడాలనుకుంటున్నాము. ఆ ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగుంటాయంట కదండి. అక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారంట, ఆయన లక్షల సంపాదన, రోజుకు ₹1,00,000 ఆదాయం వదిలిపెట్టుకుని, ఈయన లక్షల సంపాదన వదిలిపెట్టుకొని భార్య బిడ్డలతో మరి సింగళూరు అనే చిన్ని గ్రామానికి వచ్చారు. మరి వాస్తవానికి ఈయన వచ్చినప్పుడు ఈ ఊరంతా మునిగిపోయి ఉందండి. ఆ రోజు భోజనం చేయడానికి ఇళ్లల్లో కూడా నీళ్ళు వచ్చేసినాయి వరదొచ్చి. అలాంటి పరిస్థితుల్లో గ్రామానికి ఈ వరద తగ్గే వరకు కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా భోజనాలు అరేంజ్ చేసి అలా చేస్తే, ఏంటి ఈయన ఇలా చేస్తున్నానని తెలుసుకుని నేను స్కూల్ కాడ ఒక రోజున వచ్చి ఆయన పరిచయం చేసుకుని, సార్ గారు మీరు చేసే సేవ చాలా గొప్పదండి అని ఆ విధంగా ఆయనకి పరిచయం అయ్యి, ఆయన చేసే సేవా కార్యక్రమాలకే నేను ముగ్ధుడినయ్యి ఆయనతో స్నేహం చేయడం జరిగింది. ఈనాటి వరకు ఆయనకి నాకు ఒక మంచి అనుబంధం అనమాట. ఏ ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రతి దాంట్లో మమ్మల్ని పిలుస్తూ మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. మరి సంవత్సరంలో ఒకసారి మా స్కూల్కి వచ్చి ఒక క్యాంప్ పెట్టి పిల్లలందరికీ కూడా దంతవైద్యం చేస్తూ, మరి ఎలా తోముకోవాలి, దంతాలు ఎలా చేయాలని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా ప్రతిదానికి ఆయన ఎంతో హెల్ప్గా ఉంటున్నారు. మరి ఆయన చేసిన పెద్ద ప్రాజెక్ట్ ఏంటి, మంచినీళ్ళు కల్పించారు. ఒక రామాలయాన్ని ఏర్పాటు చేశారు, అది శిథిలమైపోయిందని. ఒక గంగానం గుడి ఏర్పాటు చేశారు, ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఒక బ్రహ్మాండం వంటి రోడ్డు అనమాట. ఈ విధంగా పల్లెటూళ్ళలో ఎక్కడ కూడా ఇలా రోడ్డు ఉండదండి, అలా రోడ్డు ఏర్పాటు చేశారు. గ్రామానికి సంబంధించి సింగళూరు గ్రామస్తులు ఈ అభివృద్ధి కార్యక్రమాల పట్ల వారు ఏ రకంగా స్పందిస్తున్నారు? ఈ కార్యక్రమాల వెనుక డాక్టర్ శ్యామ్ కుమార్ గారు ఇవన్నీ చేస్తున్నట్టుగా చెప్పారు. ఆయనకి గ్రామస్తుల సహకారం ఎలా ఉందని మీరు భావిస్తారు? అలా వాళ్ళు కూడా బాగా తెలుసుకునండి, ఇవాళ శ్యామ్ గారు అడుగుజాడలో నడుస్తున్నారు సార్. సూపర్ అనమాట. అందరూ కూడా గుట్కా ప్యాకెట్లు మానేశారు, సారా నిషేధించారు. సారా కొట్టు అనేది కానీ, గుట్కా ప్యాకెట్లు కొట్టు అనేది కానీ రోడ్లంపడ ఎక్కడ ఎతికినా కూడా అసలు గుట్కా ప్యాకెట్ అని దొరకదండి. పొరుగురు నుంచి వచ్చేవాడు కూడా పొలిమేరలోనే పారేసి ఇటు వస్తాడు. అంత పకడ్బందీగా ఆయన, అంత క్రమశిక్షణగా ఆయన తయారు చేశాడంటే గ్రామం అంతా కూడా ఆయన మంచి సహకరిస్తున్నారు. మన శ్మశాన వాటి విషయంలో కూడా ఆయనతో పాటు గ్రామం అంతా తిరిగారు. ఇప్పుడు ఆయన అర్థం చేసుకున్నారు. ఆయన ఒక మంచి ఇదిగా బాగా అభినందిస్తున్నారు. అభినందించే స్టేజ్కి ఆయన
మేము అనేవాళ్ళం, ఎందుకండి వదిలేయండి, వాళ్ళకి ఎవరికి లేనప్పుడు మీకెందుకండి అంటే, వాళ్ళు అభినందిస్తారని నేను రాలేదు మాస్టారు. నేనొచ్చింది ప్రజల యొక్క ఆనందాన్ని కళ్ళతో చూడాలని. ఇది నా అమ్మమ్మ గ్రామం. నా అమ్మమ్మ గ్రామం వచ్చింది నేను ఈ ప్రజలందరూ ఇదిగా ఉండాలని నేనొచ్చింది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ డాక్టర్లండి. వాళ్ళందరూ పట్టువదలని విక్రమార్కుడిలాగా నిజంగా ఆ ఊళ్ళో చేరి, "నువ్వు ఇవాళ సాధించావు, విజయం సాధించావు శ్యాము" అని అందరూ చెప్పుకుంటం నేను విన్నానండి. అది మా ఫోన్‌లో కూడాను. కానీ ఆయన నిజంగా మహానుభావుడండి. నంబర్ 1 సార్ అది. జి. సోమరాజు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న ఆయన మనతో ఉన్నారు. మన సింగళూరులో భాగ్య విధాత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు జరగటం, ఒక ఆదర్శ గ్రామంగా సింగళూరు పరిణామం చెందటం, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతున్నారు. డాక్టర్ శ్యామ్ కుమార్ గారి చేతుల మీదుగా జరుగుతున్న ఈ కార్యక్రమాల వెనుక వెన్నంటి మీరు కూడా గమనిస్తూ ఉన్నారు, భాగస్వాములు అవుతున్నారు. దీనికి సంబంధించి భాగ్య విధాత చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న అంశాలు, మంచి కార్యక్రమాల గురించి మీ అభిప్రాయం ఏంటి? తర్వాత భాగ్యదాత చారిటబుల్ ట్రస్ట్ చాలా మంచి కార్యక్రమాలు చేస్తుందండి సింగళూరులో. అయితే ముందు ఏంటంటే పిల్లల్లో ఎడ్యుకేషన్ బాగా ఇంప్రూవ్మెంట్ చేశారండి. పిల్లలు చాలా బాగా అయ్యారండి. ఉన్నతమైన సంస్కారవంతులుగా తయారు చేశారండి సరస్వతి గారు, మన డాక్టర్ శ్యామ్ గారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక చిన్న పిల్లకి మ్యారేజ్ చేయబోయారండి పేరెంట్స్. అయితే ఇద్దరు దంపతులు కూడా మ్యారేజ్ చేయడానికి వీల్లేదు. భాగ్యవిధాత చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆ అమ్మాయిని చదివించండి, పాలిటెక్నిక్ చదివించారు. చక్కగా మంచి విద్య నేర్పించారండి. అలా మిగతా పిల్లలు కూడా అందరినీ కూడా అలాగే విద్యావంతులను చేస్తున్నారు ఇక్కడ. తర్వాత సరస్వతి గారు, డాక్టర్ శ్యామ్ గారు కూడా చాలా అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి పిల్లల కోసం కానీ, గ్రామస్తుల కోసం కానీ. తర్వాత నిత్యం ఇదే పని మీద ఉంటారండి. తర్వాత మన ఈ పిల్లల గురించి చెప్పాను మీకు. అనర్ పార్లమెంటరీ అనేది ఆ పిల్లలు కొట్టమంటే రాదండి ఎవరు సింగళూరు గ్రామంలో. అలాగే మిగతా ఇక్కడ ఒక లైబ్రరీ అనేది ఏర్పరిచారండి. అలాగే వాటర్ ప్లాంటు, రామాలయం, అలాగే ఇక్కడ మన శ్మశానం కూడా చక్కటిగా ఏర్పరిచారు. అలాగే ఇక్కడ ముందు మెయిన్ ఏంటంటే మహిళలకి సాధికారత కోసం ఇక్కడ ఇస్తలు తయారు చేయటం. ముందు చాలా తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు చాలామంది వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధిని చక్కగా పొలాలు వెళ్ళకుండా, అర్ధరాత్రి గట్రా రాకుండా టైమింగ్స్ ప్రకారం చక్కగా వాళ్ళ జీవనోపాధిని ఏర్పరచుకుంటున్నారండి. చాలా చక్కగా నడుస్తూ ఉంది. అది కూడా భాగ్యవిధాత చారిటబుల్ ట్రస్ట్ తరపునే అది కూడాను. అలాగే మిగతా కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉన్నాయండి ఇక్కడ. డాక్టర్ శ్యామ్ కుమార్ గ్రామాభివృద్ధికి చేస్తున్న కృషి ఫలితంగా గ్రామస్తులు కూడా ఆరోగ్యకర జీవన శైలి వైపు నడుస్తున్నారు. శరీరానికి మేలు చేసే పోషకాహారం భుజించడం, వ్యాయామం చేయడం, జీవనోపాధికి కావాల్సిన మార్గాలను అన్వేషించడం వంటి వాటి ద్వారా అభివృద్ధి వైపు పయనిస్తున్నారు. మద్యపానం, ధూమపానం, గుట్కా సేవించడం వంటి అలవాట్ల నుంచి ప్రజలను రక్షించి స్వయంగా మరుగుదొడ్లు నిర్మించుకునేలా డాక్టర్ శ్యామ్ వారికి తోడ్పాటునందించారు. స్థానిక ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకురాగలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే సింగళూరును డాక్టర్ శ్యామ్ కుమార్ ఆహ్లాదకరమైన, అందమైన గ్రామంగా తీర్చిదిద్దారు. ఈ విధంగా తల్లిదండ్రుల గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ గ్రామస్తుల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ఆయన సేవా కార్యక్రమాలతో మనందరం స్ఫూర్తి పొంది దేశ అభివృద్ధికి మనవంతు సాయం అందించే దిశగా ముందుకు సాగుదాం. డాక్టర్ శ్యామ్ కుమార్ దంపతుల కృషితో ఓవైపు గ్రామం అభివృద్ధి చెందుతుంటే, ప్రజల అవసరాలకు కావాల్సిన సదుపాయాలు వారు కల్పించడంతో పాటు వారికి స్వయం ఉపాధి కూడా కల్పించారు. ఇక గ్రామంలో ఆఖరి మజిలీకి ఏర్పాటు చేసిన స్వర్గపురి ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాటు చేశారు.